యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. థ్యాంక్స్ అండి. ఎందుకైనా మంచిది. సేఫ్టీకి 2 వారాలు ఉంచుకొని చెకప్ చేసి పంపిస్తే బెటర్ ఏమో. సేఫ్టీకి 2 వారాలా? అన్నా, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావో నాకు అర్థమైంది. నీ సేఫ్టీ గురించి ఆలోచించే తమ్ముడు దొరికాడనేగా. అది కాదురా, నువ్వెక్కడ దొరికావురా అనుకుంటున్నాను రా. డిశ్చార్జ్ అవని నీ పని చెప్తా. నేను డిశ్చార్జ్ అవనేవనగా. ఫైర్ ఫైర్ ఫైర్! మీరేంటి డిశ్చార్జ్ అవబోతూ దూకేశారు? అంటే ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అని. ఫైర్ యాక్సిడెంటా? ఆ, మన హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? లేదే. ఒకసారి సైకియాట్రిస్ట్ చూపించండి. సంధ్య ఉంది కదా? నేనే చేశానన్నా. నిన్న సాయంత్రం సంధ్య మేడంని కలిశానన్నా. వెదర్ బాగుంది, పెళ్లి చేసుకుంటావా అని మీరు అడిగినట్టు అడిగానన్నా. చేసుకోను అనిందన్నా. చేసుకోకపోతే అన్న పైనుంచి దూకేస్తాడన్నా. వాడికంత సీన్ లేదు అనింది. కానీ మీరు నిజంగానే దూకి ప్రూవ్ చేశారన్నా. యూఆర్ సూపర్ అన్నా, ఫెంటాస్టిక్ అన్నా, అమేజింగ్. ఏంటి బ్రహ్మ, బిల్డింగ్ లో 5 ఫ్లోర్లుంటే 2వ ఫ్లోర్ నుంచే దూకేవేంటమ్మా? దూకుతాడు. మీ ప్రేమ కోసం అన్న 5వ ఫ్లోర్ కదా, 55వ ఫ్లోర్ నుంచి కూడా దూకుతాడు. 555 అనరా. దూకి చావమను. సంధ్య, ఎలా చెప్పానన్నా? అరే నేను నీకు దండం పెడతానురా, నువ్వు నాకు సాయం చేయకురా. అలా అంటావేంటన్నా? అరే నేను నీకు ఇప్పుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేనురా. నేను మామూలు టోన్లోనే మాట్లాడతాను, అది నువ్వు సీరియస్ వార్నింగ్ అనుకోరా. రే నేను నీ బెడ్ మించి లేవగానే నిన్ను నీ బెడ్ మీద పడుకోబెట్టకపోతే నా పేరు వీరబ్రహ్మమే కాదురా. నాకు అర్థమైందన్నా. ఏమర్థమైందిరా? మీరు పైనుంచి దూకి మోకాలు కొట్టుకుని బ్రెయిన్ డ్యామేజ్ అని, లేకపోతే మీరు నన్ను కొడతానని చెప్పడం ఏంటన్నా? అయినా నేనేం ఫీల్ అవ్వట్లేదులే. మీ లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నిద్ర కూడా పోనన్నా. నాగరాజు, ఎవరా అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్క? నేను. నువ్వు అమ్మాయివా? మోహన్ చూడు. ఎవరో ఏమిటో చెప్పుకున్నా. ఏమిట్రా అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందక్క. మా అమ్మ నిన్ను. రేయ్ చిన్నోడివి, చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా. ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేట జంత్రి, మహాకంత్రిదనుకో. సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష్ అయిపోయి ఉండేది. రేయ్, ఏమిట్రా తలతిక్కవగడు? ఎవరమ్మా నువ్వు? అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడింగ్లా తిరిగావే, అప్పుడు ధైర్యం ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడు నిన్నేమన్నా చేశాడా? నేనా? తన్నా? ఇంకా నయ్యం, తననేవి చేయకుండా ఉంటే అదే చాలు. ఎవరు మావయ్య ఈ బావురు తప్ప? ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. ఇంటికి పోరా. నువ్వు చెప్పు. మరేమోనండి, నన్ను ఒక రౌడీ మీద బలాత్కారం చేయబోతుంటే ఈయనొచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తావు. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా, నీకెవ్వరూ లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేయ్, నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నానే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా. తోడు లేని ఆడదాని జీవితం
ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత. అడ్డగీత నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు గాని. అలాగేనండి, మీ ఇష్టం. ఏయ్, తగ్గబడికా. రేయ్, తగ్గబడికా. మీద కాలు వేసేసి తగ్గబడికా. సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాని, పనికి మానేదవాని. దోమలు ఎక్కువ నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. జాగ్రత్త పడుకో, దుప్పటి కప్పుకో. రైట్ అంటే చైతి. రైట్, నా కోపం వస్తుంది, కాల్తాయి. రైట్, దూరంగా పోరా. రైట్, ఏమిటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు, పడుకోపో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరివితో తల కోకున్నట్టు అవుతుంది. ఏడు 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మామ ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతానండి సార్, వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టాయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు దాన్ని అడుగుతాండి సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లబున్నదంతా నమ్ముతారేటి? బట్టన్లో బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి. సీపు కడితే గిలాడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి, డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు కడతోటి కడిగేసేసి ఆ చేత అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. వినాయలతో అమ్మగారికి తల రుద్దుతావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడేయకండి సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము దా చేసుకుంటాం. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెలకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదేంట్రా? రాలేదేంట్రా? ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల పుట్ట. మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు, బస్ ఎక్కేవాడదా లేడు, టికెట్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్ అని తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా, కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి. దేవి, ఏడుస్తున్నావు ఎందుకు? మిమ్మల్ని కట్టుకున్నందుకు. చూడండి, మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు. కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి.
నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని. మీరు ఆ రౌడీని పట్టుకొని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్ అయి ఉంటారని. కుక్క అంటే? వంటవాడని. ఓహో, నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను. మొగుడంటే నీకెంత ప్రేమే. ఏమిట్రా ఏం జరిగింది? ఏం లేదు బామ్మ, ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాపం. అయ్యయ్యో వంటింట్లో ఇదంతా సహజం రా. నువ్వులేమ్మా నేను చేస్తాలే. నువ్వు ఉండు బామ్మ, ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గానీ కూరలు వచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి? నువ్వు పద. పర్వాలేదులేరా చిన్న పిల్ల. నువ్వులేమ్మల్లే. నువ్వు పదవే, తను చేసుకుంటుంది. నువ్వు పద, పద. పడిపోతాను. పద. అక్క ఏమిటి లే లే మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది. అదే పట్నంలో అయితే పొయ్యి ఉండదు, పొగుండదు, పిడకలుండవు, అన్నిటికీ స్విచ్లే కదక్క. సునీతమ్మా, బాగున్నావా? బాగున్నాను సరే, వస్తాను. సుబే అన్న, అమ్మా, రోజు మీకు చెప్పాలా? ఈబీ బాక్స్ మీదే మీ బాటిల్ పెడతారా? సారీ అమ్మా, పడేయడం మర్చిపోయా. వయసులో ఉన్న కూతుళ్ళు మీకున్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళయ్యి పిల్లలు పుట్టి వాళ్ళు మిమ్మల్ని తాతయ్య అని పిలిచే వరకైనా మీరు ఉండాలి కదా. ఈ దరిద్రాన్ని మానేయాలనుకుంటున్నాను, కానీ మానడం కుదరడం లేదే. ఒక అలవాటుని వదలడానికి మరో ఒక అలవాటు, కొత్త ఐడియా. ఇదిగోండి, ఈ రోజు నుంచి ఈ గ్రేప్ జ్యూస్ తాగండి. ద్రాక్ష? నా బాటిల్ తప్ప ఏది ముట్టుకున్నా నా చేతులు గడగడా వణుకుతాయమ్మా. అవునా? అవును. అయితే మీ బాటిల్లోనే పోసిస్తాను, తాగండి. ఇదిగోండి, తాగండి. ఏంటి వాసన వస్తోందా? వాసనే రావట్లేదమ్మా. హెల్మెట్ మర్చిపోయాను, వచ్చేస్తాను. నేను ఒక ఐడియా చెప్పనా? మీరు ఇలా ముక్కు మూసుకుని తాగేయండి. కావాలంటే నేను కంపెనీ ఇస్తాను. వాంతి వచ్చేసింది చెల్లెమ్మా. అదేం కుదరదు, మీరు తాగాల్సిందే. పట్ట పగలి సెక్యూరిటీతో కలిసి మందు కొడుతుంది. హలో, ఏం చేస్తున్నారు? నువ్వే అడుగు బాబు. ఆయన వద్దంటున్నాడు కదా, మీరెందుకంటే కంపల్ చేస్తున్నారు? నేనేం పాయిజన్ ఇచ్చానా? హలో, పాయిజనో పాయసమో ఆయన వద్దంటున్నాడు కదా, మీరెందుకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు? ఇంకా నయం, దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడావు బాబు. ఓయ్, నీలాంటి వాడికి నేను పోసిచ్చాను చూడు, నన్ను అనాలి. అన్నా, నువ్వే ఫీల్ అవ్వకు, నేనున్నానన్నా. పాపం ఒక ఫ్యామిలీ మ్యాన్ ని చెడగొట్టాలని చూస్తున్నావా? సెక్యూరిటీ అంటే నీకు అంత లోకు అయిపోయాడా? ఎన్ని రోజుల నుంచి రాత్రి పగళ్ళు? అవును బాబు, రాత్రి పూటే ఇలా కష్టపడుతున్నాడు. ఇలాంటి వాడిని ఓవర్ గా మాట్లాడుకో నువ్వు. అన్నా, ఇక వదిలేనా, ఇంకెప్పుడు దీన్ని తాగనని ప్రమాణం చేయన్నా. ఈ అమ్మాయి మీద ఒట్టే చెప్తున్నాను, ఇక మీదట ఇది తాగనంటే తాగను బాబు. చెయ్యవన్నా. థాంక్స్ బాబు. నీలాంటి వాడికి ఎవడైనా వస్తాడ్రా. ఏంటి నిన్న జరిగింది అమ్మకి చెప్పావు, తాట తీస్తా. నువ్వు చేసిన రచ్చక్క తెలిస్తే తనే తాట తీసిద్ది. ఏ ఫ్రస్ట్రేషనా? కాదు, ఎవర్షన్. ఏంట్రా నైట్ పార్టీకి వాడు రానన్నా తీసుకెళ్ళావట? ఎందుకు అని చెడగొడుతున్నావు? అందుకే నీకు నీ కొడుక్కి దూరంగా ఉండాలని 10 రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. అది చెప్పడానికి వచ్చాను. అర్థమైంది కదా, పొర్రపాట్లు కూడా రాకు. ఓ పని చేయి, నీకు నాకు సంబంధం లేదని బోర్డు వేసుకుని తిరుగు. వెళ్ళు. లైఫ్ లో ఫస్ట్ టైం ఉపయోగపడే ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ. ఇదిగా పట్టుకో, కొడుకో. అంత దగ్గర చూసుకోండి. షూర్. అంత రెడీ కదరా? అంతా రెడీ సార్. బైక్ పని చేస్తుంది ఏంట్రా? చేసాం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ ట్రావెల్స్. వైజాగ్ నుంచి షిరిడి వెళ్లే స్పెషల్ ట్రైన్ మరికొంతసేపట్లో బయలుదేరుతుంది. ఈ ప్రయాణం 2 రోజులు కాబట్టి ఆద్యంతం భక్తి పారవసంతో ములిగి తేయడానికి రంగా అండ్ గంగా మ్యూజికల్స్ వారి గానబద్ధం ఏర్పాటు చేశారు. మన ప్లాట్ఫామ్ లో పర్మిషన్ లేదు, అన్ని ట్రైన్ లోనే. ఫ్రెండ్లీ ట్రావెల్స్ 2002లో స్థాపించడం జరిగింది. ఒక చిన్న వ్యక్తిగా మొదలైన నా జీవితం ఈ రోజు సోదంతా మాకెందుకే, భర్త నెంబర్ చెప్తే బండి కూర్చుంటాం. ఇది బ్రేక్ఫాస్ట్ కట్ చేసి. అలాగే సార్. సర్టన్లీ సార్. మరో ముఖ్య గమనిక, ఈ కింది ఫోటోలో ఉన్న వ్యక్తికి మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధము లేదు. గుండెపోటు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఇతగాడికి దూరంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు మీ అవతార్ ఫ్రెండ్లీ ట్రావెల్స్. ఇప్పుడు జాన్ గడ్ బండి ఎక్కుతున్నాడు ఏంటి? ఆడు బండెక్కచ్చు లేదా నిన్నెక్కచ్చు, కానీ వచ్చే ముందు మాత్రం ఏదో విపత్కర పరిణామం జరగచ్చు. ఇడికి తెల్దా బేగ బండి ఎక్కుతాం పదండి. వీడికి లంచ్ కూడా కట్ చేశారు. చూసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఆయన అంత ఇబ్బందిగా ఉంటే వదిలేచ్చు కదండి. 10 రూపాయలు పెట్టుకున్న సిగరెట్నే వదలలేకపోతున్నాను.
ఆడిని 10 నెలల వయసు నుంచి చూస్తున్నాను రా, ఎలా వదిలేస్తాను? బాబోయ్ సెంటిమెంట్. రామార్పణం. చెప్పు వైకుంఠం. 10 మందికి తెలిసిపోయిన తర్వాత మన దగ్గరికి దొంగ సర్టిఫికెట్ల కోసం వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు కదా, మీరు ఇంకా సంతకాలు ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటండి? దొంగ సర్టిఫికెట్లకు వచ్చే వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి ఇక ముందు మనమే దొంగతనాలు చేయాల్సి వస్తుందని కొత్త సంతకాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక చెప్పు, ఈ సంతకం ఎవరితో చెప్పు. అరే అచ్చమ్మ ఏజెంట్ సుదర్శన్ గారి సంతకంలో ఏముందండి? అయినా ఈ ఒకటి మీకు ఎలా ఉపయోగపడుతుంది? వైకుంఠం, ఈ రోజుల్లో డబ్బు అనేది ఎక్కడ ఉంటుంది? బ్యాంకుల్లో కదా. అవునండి. మరి ఎందుకు పనికి వస్తుందంటారేమిటయ్యా? అయ్యో, ఒక ఏజెంట్ సంతకం సరిపోతుందండి. బ్యాంకులో డబ్బున్న ఖాతాదారు సంతకం అక్కర్లేదు మరి. అవసరమైనప్పుడు అదెంత వైకుంఠం, ఇంతకు ఎందుకు వచ్చినట్టు? తమరు ఇప్పుడు సంతకం ప్రాక్టీస్ చేస్తున్న ఏజెంట్ గారు ఆహ్వానం ఇవ్వడానికి వచ్చామండి. ఓహో, ఇంటికి శంకుస్థాపన. గృహప్రవేశమైన అర్థం ఉంది, ఈ శంకుస్థాపనకు మనం ఎందుకండి? నేను చెప్పేది వినండి. గృహప్రవేశం అంటే ఇల్లు పూర్తయింది, విందు చేసి వెళ్ళండి అని అర్థం. శంకుస్థాపన అంటే, అయ్యా నాకు చేతనైన రాయుడు నేను సంపాదించుకుని పునాది వేసుకుంటున్నాను, మిగిలినవి తలవరాయా పడేయండి, ఇల్లు పూర్తి చేసుకుంటాను అని అర్థం. అర్థమైందా? అర్థమైందయ్యా. మనం కూడా 4 రాళ్ళు వేయడం మంచిదంటాం. పూర్తి చేయడమే. ఏమ్మా, మీ అన్నయ్య గారి కోసం అలా ఎదురు చూస్తున్నారు? అవునండి, కనీసం ఈ రోజైనా వస్తాడేమోనని ఆశ. మీ ఆశే గాని ఆయన రాడమ్మా. ఆయన మీ దగ్గరకు రావాలన్నా, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలన్నా ఒక్కటే మార్గం. మీకు రావాల్సిన ఆస్తి మీద ఒక దావా వేసేయండి. రంగా రంగా, ఈ రంగా లంగాతో బిజీగా ఉన్నాడు. హూ ఆర్ యూ? గురుగారు మీరేంటండి స్టైల్ గా స్ట్రీట్ లో చీరలు అమ్ముకోక ఈ సాకిరేకి వచ్చారేంటండి? ఏం చెప్పనురా, నా బతికే ఓ సాకిరేవ్ అయిపోయింది. ఏమండే అంటే ఏడవడం తప్ప ఏమీ లేదురా. బిజినెస్ డల్ అయిపోయింది, కలెక్షన్ నిల్ అయిపోయింది. కొంప తీసి ఆడవాళ్ళు చీరలు కొట్టుకోవడం మానేయారంటే? వాళ్ళు కట్టుకుంటున్నారా, నా దగ్గర కొంటూ మానేశారు. ఎందుకనండి? ఇప్పుడు ఆ ఏకే రావు గారు, పీకే రావు గారు ఉన్నారు కదా, ఫారిన్ నుంచి తెచ్చిన చీరలను అమ్ముతున్నారు. కొందరు ఎగబడి కొనేస్తున్నారు, కొందరు ఎదురెళ్ళి కొనేస్తున్నారు. ఏమండే దీనికి మీరు ఎంత ఫీల్ అయిపోతారు ఎందుకు? మీరు కూడా ఏదైనా కొత్తగా ఆలోచించకపోయారా? అదే నువ్వే చించాలి. నేను చించడం ఏంటంటే? ఏం లేదు, ఆ ఎదవలు ఇద్దరు అమ్మిన చీరలు ఉతకడానికి నీ దగ్గరికి వస్తాయి కదా, వాటికి చిల్లులు పెట్టి బొక్కలు పెట్టి అనుకో, వాళ్ళ బిజినెస్ డల్ అయిపోద్ది, నా బిజినెస్ రేజ్ అయిపోతుంది. ఓకేనా? వాటిలాగే అందరూ పువ్వుల్లో పెట్టిస్తారు, నేను పుల్లో పెట్టిస్తున్నాను. ఇది ఆఫే కదండి గురుగారు. ఫస్ట్ హాఫ్ కదా అని హాఫ్ ఇచ్చాను, సెకండ్ హాఫ్ లో ఇంకా హాఫ్ ఇస్తాను. ఏమను గురుగారు, నాకు వచ్చిన డౌట్ అండి, కొంప తీసిన బతుకు సాకిరేవ్ అయిపోదు కదండి? ఇప్పుడు నీ బతుకు సాకిరేవు కదా. అలా అని కాదు, నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో, నీ పేరు మీద ఓ బార్ కట్టిస్తాను. షారూక్, నీకు జాగింగ్ అలవాటు కూడా ఉందా? జాగింగ్ నా ప్రాణం సార్, నా ఊపిరి, నా లైఫ్. నేను జీబులో పోతూ చాలా సార్లు చూసాలే. పొద్దుపుడు చూసినా పరిగెడతానే ఉంటావు, మధ్యాహ్నం పూట చూసినా పరిగెడతానే ఉంటావు, సాయంత్రం పూట చూసినా పరిగెడతానే ఉంటావు. జాగింగ్ నా ఊపిరి సార్. ఈవెన్ పీటీ ఉషా అయినా సరే జడేసుకునేటప్పుడు ఒక 2 నిమిషాలు జాగింగ్ ఆపుతుందేమో కానీ, అవునవును, నేను గడ్డం చేసుకునేటప్పుడు కూడా జాగింగ్ చేస్తాను సార్. ఆరోగ్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు అన్నమాట. ఇంకేం చేస్తుంటావు నువ్వు? నేను హ్యూమన్ సర్వీస్ సార్, మానవ సార్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇటువంటి వాడు సెంటర్కి ఒకటి ఉండాలయ్యా, అప్పుడే సెంటర్లు బాగుపడేది. సెంటర్కి ఒకటి చాలు. ఒక సెంటర్ ఏంటి సార్, అన్ని సెంటర్లు ఉన్నాయే కదా సార్. వస్తాను సార్, నమస్కారం. ఇదిగో భలేవాడివే, ఆ జాకాల ముఠా గురించి చెబుతాను రమ్మంటివి, ఏం చెప్పకుండా పోతానంటావే? ఓహో, జాకాల ముఠా గురించి సార్ నేను ఫోన్ చేసి చెప్తాను సార్. ఫోన్ చేసి చెప్తావా? ఓకే సార్. గోల్డా సార్ ఇది? ఇటువంటి వాడు సెంటర్కి ఒకటి కాదయ్యా, ఇంటికి ఒకటి ఉండాలి. అప్పుడు ఇళ్లలో ఏం ఉండవు. అరే నువ్వు కంట్రోల్ మనిషి అనవు గానీ కడుపులో చాలా ఉందిరా. పద పద పదండి పద.